సంస్థలు జరుగుతున్న అవినీతిపై ఏసీబీ దాడులు ప్రారంభమైన నేపథ్యంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు గోదావరికని వచ్చిన సందర్భంగా ఇక్కడి నాయకత్వం సింగరేణిలో జరుగుతున్న అవినీతి అక్రమాల పట్ల తెలిపిన విధంగా వారు బొగ్గు నిల్వలను పరిశీలించడానికి వెళ్తున్న సందర్భంగా పోలీసులు అడ్డుకోవడం, నిల్వలు లేకపోవడం వంటి అంశాలపైన సుదీర్ఘ చర్చ జరిపి సంబంధిత బాధితులపై చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్థానిక మాజీ శాసనసభ్యులు చందర్, ఇతర టీఆర్ఎస్ పార్టీ నేతలు ఆయన సపోర్టుగా మద్దతు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడారు. మీరే ఇష్యూ కంప్లీట్ ఇస్తారు. మేము స్మూత్ గా పోతాము, చూసేస్తాము, అయిపోయి ఇష్యూ కత్తున్నాయి మా గ్రౌండ్ మన కత్తున్నాయి. మరి ఇష్యూ మీరే దయచేసి మేము డోంట్ ఆర్గ్యూ. మేమన్నా చట్టం తెలియకుండా రాలేదు, మేము చూసి హక్కున్నది కాబట్టి మీరు ఆర్గ్యూ ఇష్యూ కంప్లీట్ చేయకుండా అడుగుంటా అంటే అట్లనే చేద్దాం. ఇది మంతానికి పోయే దారిగా సార్. మేము నిషేధిత ప్రాంతంలోకి, అన్సేఫ్టీ ప్రాంతంలోకి రాలేదు కదా. ఇంకా నువ్వు అన్సేఫ్టీ ప్రాంతంలోకి వచ్చినప్పుడు నువ్వు ఆపు. మైన్ కాదు, ఓసీ కాదు, చూడడానికి అక్కడ బొగ్గు నిల్వలు కనిపిస్తాయి. ముఖ్యమంత్రి మంత్రులు అడ్డుకుంటుంటే బొగ్గులు తొడుకుతామంది అట్టే శాసనసభ్యులు మేము వచ్చాము. 200 మంది పోలీసులు పెట్టి మీరు చూడడానికి వీలు లేదు, మీరు వెళ్ళడానికి వీలు లేదు అంటున్నారంటే ఏమర్థమవుతుంది? నిజంగా అక్కడ బొగ్గు ఉండి ఉంటే, నిల్వలు ఉండి ఉంటే మీరు మమ్మల్ని ఆపరు. అక్కడ బొగ్గు లేదు కనుకనే మమ్మల్ని చూడడానికి వెళ్లకుండా మీరు అడ్డుకుంటున్నారు. నిన్న ఉదయం మా కార్మికులు వెళ్ళి చూశారు. మా కార్మికులు వెళ్ళి చూస్తే అక్కడ బొగ్గు లేదు. ఇప్పుడు నిన్న సింగరేణి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, 26 లక్షల స్టాక్ ఉంది, ఈ స్టాక్ ఉండడం సహజము అంటున్నారు. మరి నిజంగా స్టాక్ ఉంటే మమ్మల్ని పంపించాలి కదా. మేము స్టేట్మెంట్ ఇచ్చిన నాడు 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు లేదు. ఈ గత 2 నెలల నుంచి మేము ఎప్పుడైతే ఈ విషయాన్ని బయటకు తెచ్చినామో, సింగరేణి ఉత్పత్తిలో రోజుకు 40-50 వేలు తక్కువ చూపించి ఈ స్టాక్ నుంచి మూవ్మెంట్ చేసినట్టుగా చేసిన తప్పిదనాన్ని, లేని బొగ్గును, రికార్డ్స్ను సెటరైట్ చేసుకునే ప్రయత్నం సింగరేణి చేస్తూ ఉంది. అందుకే మమ్మల్ని ఈరోజు మైన్ మీదకి వెళ్లకుండా, అక్కడికి వెళ్తే నిజాలు ప్రజలకు తెలుస్తాయి కనుక, జరిగిన కుంభకోణం, జరిగిన తప్పిదాలు బయటకు వస్తాయి కనుక మైన్ మీదికి కార్మికులను, శాసనసభ్యులను వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. కానీ మమ్మల్ని పోలీసులను అడ్డం పెట్టి అడ్డుకోవచ్చు, కానీ నిజాలు మీరు దాచలేరు, నిజాలు ఆపలేరు. తప్పకుండా బీఆర్ఎస్ ఈ స్కామ్ను బయట పెడుతుంది, నిరంతరం పోరాటం చేస్తుంది. నిజాలు ప్రజలకు తెలిసేదాకా కార్మికుల పక్షాన సింగరేణిని కాపాడడం కోసం బీఆర్ఎస్ నిరంతర పోరాటం కొనసాగుతుంది.